టీఆర్పీ రేటింగ్స్లో స్టార్ మాకి కోలుకోలేని దెబ్బ అయితే కొట్టాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం సీరియల్స్ ప్రైమ్ టైం సీరియల్స్ కూడా కొంచెం డౌన్ అయినా కానీ మధ్యాహ్నం సీరియల్స్ అయితే బాగా డ్రాప్ అయ్యాయి, బాగా దెబ్బ పడ్డాయి అనేసి మనకు తెలుసు. ఎందుకంటే ఒక్క సీరియల్ మాత్రమే, ఒక పలికే బంగారమైన ఒక్క సీరియల్ మాత్రమే మనకు స్లాట్ లెటర్ అయితే అయింది. మిగిలిన అన్ని సీరియల్ అయితే కొలాప్స్ అయిపోయాయని చెప్పొచ్చు. 12 PM, 12:30, 1 PM, ఆఖరి బ్రహ్మముడి సీరియల్ కూడా కొలాప్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బ్రహ్మముడి జస్ట్ 4+ టీఆర్పీ రేటింగ్ 4.01తో అయితే నిలిచింది. ఒకప్పట్లో 8 బ్రహ్మముడి చూస్తాను, ఇప్పుడు 4 మాత్రమే చూడడానికి గల కారణము ఏమనేసి నేను చెప్తాను. ఎందుకంటే బాగా ఎంత ల్యాగ్ చేస్తానంటే అసలు స్టోరీ ఎలా రన్ అవుతుందంటే ఇక్కడ ఒక ఒక ఇప్పుడు 2 క్యారెక్టర్ల మధ్య స్టోరీ జరుగుతుంది అనుకోండి. ఆ క్యారెక్టర్లు 10 రోజులు ముందుకెళ్ళిపోయినట్టు చూపిస్తా ఉంటే ఈ క్యారెక్టర్లు మాత్రం ఒక రోజులోనే అక్కడ ఉండిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. అక్కడ ఏదో ఎపిసోడ్స్ ఎలా చెప్పాలి దాన్ని, ఎపిసోడ్స్ కోసమే సీరియల్ చూస్తున్నట్టే ఉంది కానీ ఎపిసోడ్స్ కోసం ఎపిసోడ్ కావాలి నాకు, ఎపిసోడ్ ఏదో రన్ అవ్వాలి అన్నట్టు సీరియల్ తీస్తూ ఉంటారు. కానీ స్టోరీలో ముందుకెళ్దామనే ఆశ అయితే బ్రహ్మముడి సీరియల్కి లేకపోవడం వల్లనే బ్రహ్మముడి ముందుండే నిన్ను కోరి సీరియల్, అలాగే తర్వాత ఉండే పలికే బంగారమైన సీరియల్ వల్ల మనకు వారసరాల సీరియల్ వల్ల పలికే బంగారమైన కూడా మనకు సపోర్ట్ అయితే వస్తుందని మనకి తెలుసు. పలికే బంగారమైన సీరియల్ అయిపోయిన తర్వాత వారసరాల నెంబర్ 2 పొజిషన్లో అయితే మనకైతే నిలిచింది. ఇంకా మనం ప్రైమ్ టైం సీరియల్స్ కానీ చూసుకున్నట్టయితే ప్రైమ్ టైం సీరియల్స్ కూడా బాగా దెబ్బేసాయి. ఎందుకో పొదరిల్లు సీరియల్ కూడా ఆశించినంత టీఆర్పీ రాలేదు. అదే అయిపోయిన తర్వాత పొదరిల్లు సీరియల్ చాలా డ్రాబ్యాక్ అయితే అయింది. అలాగే ఒక్క సీరియల్ కూడా అర్బన్లో సిటీ ఏరియాలో 10+ క్రాస్ కాలేదు. గుండెండు గుడి గంటలు కూడా 10+ అయితే క్రాస్ అయిపోయేది. అలాంటిది ఆ సీరియల్ కూడా 10+ క్రాస్ కాకపోవడం అనేది ఏమి జరిగిందో అసలు అర్థం కాకుండా పరిస్థితి అయితే ఇక్కడ తయారైందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ అంటే ఐపీఎల్ జస్ట్ 3 రోజులు మాత్రమే వచ్చింది. మిగిలిన 3 రోజులు ఉంది కదా మనకి, మిగిలిన 3 రోజుల్లో ఎందుకు రాలేదు ఇంత టీఆర్పీ రేటింగ్ అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అయింది. అలాగే గోదావరి సీరియల్లో ఈరోజే కీ పాయింట్ అయితే మనకు స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే గోదావరి సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 6:30 PMలో వేస్తే 6:30 PMలో ఫస్ట్ నిన్ను మనసు సీరియల్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది, అంతే టీఆర్పీ అయితే వస్తుంది. ఆ తర్వాత స్టోరీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎమోషన్స్ అనేది పండుతాయి కాబట్టి ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. ఈరోజే వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు కదా, సీరియల్ చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయబ్బా నిజంగా. ఆ విధంగా నాన్న అనేసి ఆ విధంగా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉంటే ఆ ఎమోషన్ని తట్టుకోలేకపోయాం అనుకోండి. నేనైతే నిజంగా కంట్లో నీళ్ళు పెట్టుకున్నాను. ఆ విధంగా అయితే ఎమోషన్ అయితే పండించారు అక్కడ. ఎందుకు ఆ శంకర్ గారు ఆ విధంగా చేసుకున్నారో అనేసి నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నాన్నగారు చనిపోయిన తర్వాత, హీరోయిన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ సీరియల్ ఎక్కడికో హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఆ సీరియల్కి. మనం ఎన్నో సీరియల్స్ చూస్తాం, గుండెండ గుడి గంటలు కానీ, కార్తీక్ దీపం సీరియల్ కానీ, అలాగే గోదావరి సీరియల్ కానీ. గోదావరి సీరియల్ కూడా ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్స్. కార్తీక్ దీపంలో వాళ్ళు కుబేరా గారు చనిపోయినారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు మన కార్తీక్ దీపం కూడా ఎంత సక్సెస్ అయింది మనం చూస్తున్నాం. ఇంకా పొదరిల్లో వాళ్ళ నాన్న ఉన్నా లేకపోయినా చచ్చిపోయినట్టే లెక్క, ఆ ప్రతాప్ గారు ఉన్నా లేకపోయినా చచ్చిపోయినట్టే కాబట్టి పొదరిల్లు సీరియల్కి. అలాగే బాలు మన మీనా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సీరియల్. ఫస్ట్తో కొంచెం నెగిటివ్ ట్రాక్ ఉన్నా కానీ ఇప్పుడు ఇంత రెస్పాన్స్, ఇంకా రేపు మొన్నాడు 700 ఎపిసోడ్స్ అవుతుంది అయినా కానీ నెంబర్ 1 పొజిషన్ అలాగే అంటు పెట్టుకుందంటే దానికి ఖచ్చితంగా హీరోయిన్ సపోర్టు, హీరోయిన్ ఎమోషన్స్తోనే సీరియల్ అయితే మనకు నడుస్తుందని మనకైతే తెలుస్తుంది. ఇంక ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే అసలు ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ ధీరజ్ మధ్య ఓల్డ్ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎమోషన్సే లేకుండా చేశారు. వాళ్ళ మధ్య ఎప్పుడూ చిరుబుడులాట. ఇప్పుడు 24 గంటలు వాళ్ళు కలిసి ఉన్నా అక్కడ సీరియల్ చూసేకైతే జనాలు ఇష్టపడట్లేదు. దానికి తోడు నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 7 PM స్లాట్ లీడర్ని అయితే కోల్పోయింది. ఆ సీరియల్ డ్రాబ్యాక్ ఇల్లు ఇల్లాల పిల్లల పైన చాలా పడుతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మన టీఆర్పీ రేటింగ్స్ గురించి ఇంక ఇంటింటి రామాయణం సీరియల్ కూడా టాప్ 5 అయితే సాధించిందప్ప. మనకి ఇక్కడ టాప్ 5 ఇంటింటి రామాయణం కన్నా లో టీఆర్పీ రేటింగ్ అయితే మనకు ఇది వచ్చింది, అది ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వచ్చింది. అందుకోసం అనేసి ముందుండే సీరియల్ వెనకాల ఉండే సీరియల్ మంచిగా ఉంటేనే మనకైతే వస్తుంది అనేసి కార్తీక్ దీపం సీరియల్ విలేజ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ గుండెండు గుడి గంటలు మాత్రం సిటీ ఆడియన్స్ని అయితే లాక్కొని వస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మెయిన్ పిల్లర్స్ అంటే మనం చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా గుండెండు గుడి గంటలు మెయిన్ పిల్లర్ అవుతుంది. కార్తీక్ దీపం సీరియల్ మెయిన్ పిల్లర్, అంటే రెండింటికి తగ్గ 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత పొదరిల్లు సీరియల్ అంటే ఉంటుందా ఓడిపోతుందా అన్నట్టు కొంచెం క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే పొదరిల్లు కూడా ఇంకా బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఇంకో 3 నెలల్లో బిగ్ బాస్ వస్తుంది కాబట్టి పొదరిల్లు సీరియల్ ఏ టైంకి వస్తుందో ఆ టైంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని మనం అయితే చూడాలి.
అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటింటి రామాయణ సీరియల్ నేను ఉంటాను, నేను కూడా ఏడో ఒక మూల సపోర్ట్ ఇస్తూ ఉంటాను అనేసి ఇంటింటి రామాయణ సీరియల్. ఇంక ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ని అయితే ఆ పిల్లర్ని తోసేసి వేరే పిల్లర్ పెట్టే ఛాన్స్ ఉంది. అలాగైతే తయారైందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇంకా నిండు మనసుల సీరియల్లో ఏమి ట్విస్ట్ అసలు, ఆ ఘనా వల్లనే సీరియల్ సగం నాశనం అయిపోయింది, ఆ ఘనా సాహితీ పెళ్లి వల్లనే సీరియల్ సగం నాశనం అయిపోయింది అనుకునే లోపల వాళ్ళు ఈరోజు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు పెళ్లి చేసుకొని వచ్చి. అసలు వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అసలు వాళ్ళ మధ్య ఏముందో ఏమి లవ్ ఉందో మాకైతే అర్థం కాలేదు. అలాంటి ట్విస్టులు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరో హీరోయిన్ పెళ్ళి అయితే ఓకే అనుకోవచ్చు, కానీ ఇక్కడ వాళ్ళ ట్విస్టులు పెట్టారు. నేను ఒక వీడియో అయితే చేశాను ఆ నిండు మనసుల సీరియల్ సంబంధించి. అంటే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత బావ అవుతాడు కదా, బావ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు అనేసి. అంటే నిండు మనసుల సీరియల్ని 6 PM అలాగే కంటిన్యూ చేసి బాగా చాంతా డేస్ లాగదాం అనుకుంటా ఉంటారా, మన పైన వేసి బాగా షాంపూ రుద్దినట్టు రుద్దుదాం అనుకుంటా ఉంటారా ఏమనేసి వెయిట్ చేద్దాం. ఒక వారం 10 రోజులు పోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది అక్కడ ఘనా ఎలాంటి మూర్ఖ పనులు చేస్తాడు ఏమనేసి. అలాగే ఇద్దరు షాక్ అయితే విజయానంద్కి వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్యకి అయితే మంచి షాక్లు అయితే ఇచ్చారు. ఇక్కడ కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు, కూతురు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చిండే షాక్కి వాళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింటుందని మనకైతే తెలుసు. ఇంకా టీఆర్పీ రేటింగ్స్లో కానీ వెళ్ళిపోయినట్టయితే టీఆర్పీ రేటింగ్స్లో మధ్యాహ్నం సీరియల్స్లో మనం చూసుకున్నట్టయితే రేణుకాయలమ్మ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 0.55 అవుతుంది. అలాగే అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 0.78 అవుతుంది. ఇంకా పాపే మాధ్యమం జ్యోతి వచ్చి 4.54 అలాగే 3.52 అయితే వచ్చింది. ఇంకా నిన్ను కోరి సీరియల్ వచ్చి 4.10 3.49 అయితే వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ వచ్చి 4.47 అలాగే 4.01 అయితే వచ్చింది. ఈ సీరియల్ నెక్స్ట్ వీక్ ఇంకా తగ్గిపోయే ఛాన్సే ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ అనేది పీపుల్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే జరిగేది ఒకటి జరుగుతూ ఉంది. నాకే చాలా బాధగా ఉంది. నేను బ్రహ్మముడి రియల్ ఫ్యాన్ని. నాకు అన్ని సీరియల్స్లోకి బ్రహ్మముడి ద బెస్ట్ అనేది ఎప్పుడైతే సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయిందో అన్వాంటెడ్గా కొత్త క్యారెక్టర్లని తీసుకొస్తా ఉంటారు. ఆ కొత్త క్యారెక్టర్ వల్ల ఇంపార్టెన్స్ లేకుండా జస్ట్ మనల్ని ఏదో టైం పాస్ చేస్తా అన్నట్టు ఎపిసోడ్స్ కోసమే సీరియల్ తీస్తా ఉన్నట్టయితే వాళ్ళు తీస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ డ్రాబ్యాక్ అయితే చూస్తాను. అలాగే చాలా మంది ఫ్యాన్స్ అయితే బ్రహ్మముడి నుంచి వెళ్ళిపోయారు అనేసి అయితే చెప్తా ఉంటారు. ఇంకా పలికే బంగారం అనే సీరియల్ నెంబర్ 1 పొజిషన్ వచ్చింది, కానీ 5+ టీఆర్పీ అయితే ఏ సీరియల్ క్రాస్ కాలేదని మనకైతే తెలుస్తుంది. పలికే బంగారం అని వచ్చి 4.79 4.70 అయితే వచ్చింది. ఇంకా సప్తపది సీరియల్ మనకు టైం చేంజ్ అయిన తర్వాత కొంచెం 4.06 అలాగే 3.22 వారసురాలు అయితే నెంబర్ 2 ప్లేస్ని అయితే కైవసం చేసుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. 4.51 అలాగే 3.83 అయితే అక్కడ అదర్ ఛానల్ అయితే వారసురాలకు పోటీగా నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంది ఆ సీరియల్లో. ఆ సీరియల్ పోటీగా వారసురాలు రావడం అనేది మంచిదే అని చెప్పొచ్చు. ఇంక ఇప్పుడంతా మనసు రిపీట్ టెలికాస్ట్లో 2.43 అలాగే 2.07 అయితే వచ్చింది. ఇంకా నిండు మనసు సీరియల్ ఏ టైంలో ఏమవుతుందో మనకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు మన పైన వృద్ధాలను వాళ్ళు ప్లాన్ చేసినారు, అందుకోసం అనేసి సాహితీకి ఘనాకి పెళ్లి చేస్తారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నిండు మనసులో వచ్చి 1.82 అలాగే 2.26 అయితే ఉంది. సగం నాశనం అయిపోయింది అయితే సీరియల్ ఆ ఘనా సాహితీ పెళ్లి వాళ్ళనే అదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు ఆ డ్రాబ్యాక్ తీసుకొచ్చారో ఛానల్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో చూడాలి అది ఏం జరుగుతుంది అనేసి. గోదావరి సీరియల్ 3.25 3.53 నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా డబుల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 6+ టీఆర్పీ అయితే చూడొచ్చు అని నాకు అయితే అనిపిస్తుంది. ఇంకా నువ్వు లేక నేను లేని సీరియల్ 5.76 5.26 ఈ సీరియల్ని ఎత్తుకుపోయి 10 PM వేసి ఇక్కడ ఏ దేవి వర్మ నీవు అనే సీరియల్ వేస్తారా లేకపోతే ఏం చేస్తారని మనం అయితే చూడాలి. ఎందుకంటే బాగా డ్రాబ్యాక్ అయితే చిన్ని సీరియల్ వచ్చినప్పుడు కూడా ఇంటింటి రామాయణ ఇల్లు ఇల్లాల పిల్లలకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చేది. ఇంకా ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే బాగా డ్రాబ్యాక్ అయితే అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇల్లు ఇల్లాల పిల్లలు వచ్చి 9.05 అలాగే 7.49 వచ్చింది. కార్తీక్ దీపం ఒక్క సీరియల్ మాత్రమే 10+ టీఆర్పీ అయితే క్రాస్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కార్తీక్ దీపం వచ్చి 10.29 అదే తర్వాత 8.45 అయితే వచ్చింది. ఇంకా ఇంటింటి రామాయణం సీరియల్ వచ్చి 9.20 అలాగే 8.17 అయితే వచ్చింది. చూడండి ఇల్లు ఇల్లాల పిల్లల్ని సీరియల్ని దాటేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా గుండెట గుడిగంటలో 9.27 9.53 ఈ సీరియల్ ఒక్కటి మాత్రమే 9+ క్రాస్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందుకోసం అనేసి మెయిన్ పిల్లర్ గుండెండ గుడిగంటలు అనేసి నేనైతే చెప్పాను. ఇంకా పొదరిల్లు సీరియల్ 7.24 8.52 అయితే వచ్చింది. ఎందుకో పొదరిల్లు సీరియల్లో డ్రాబ్యాక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ మన చక్రి వాళ్ళ ఇంటికి పోవడం అది కొంచెం డిసప్పాయింట్ అయింది అనిపిస్తుంది ఆడియన్స్కి. ఎందుకంటే మహాలక్ష్మి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ బృందావనంలో మహాలక్ష్మి ఉంటేనే ఆ సీరియల్కి గొప్పగా ఉంటుంది. ఇన్ కేసు బృందావనం నుంచి మహాలక్ష్మి బయటపోతే ఆ సీరియల్ కొలాప్స్ అవుతుందని మనకైతే తెలుసు. అందుకోసం అనేసి మహాలక్ష్మిని ఆ బృందావనం దాటకుండా అయితే చూసుకోండి. మహాలక్ష్మి ఆ బృందావనంలో ఉండాలి, అక్కడ మాత్రం వెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే అంత డ్రాబ్యాక్ రావడానికి గల కారణం అదే. ఇంకా టీఆర్పీ ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల ఇంత లో వచ్చింది అనేసి అంటారు. ఐపీఎల్ మొత్తానికి ఈ వారంతో అయిపోయింది. నెక్స్ట్ వారం నుంచి మనం మంచి టీఆర్పీ రేటింగ్స్ మంచి స్టోరీ లైన్స్ చూడాలని నేనైతే అనుకుంటున్నాను. కానీ జనాలు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ స్టోరీ లైన్ ఇస్తే బాగుంటుంది.
జనాలు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇప్పుడు కార్తీక్ దీపం సీరియల్ కూడా సీఈఓ జరుగుతుంది. సీఈఓ జరుగుతాను కానీ వాళ్ళు వారంలో 2 రోజులన్నా ఆఫీస్ ఎపిసోడ్స్ చూపిస్తూ ఉంటారు. మనం బ్రహ్మముడిలో అన్వాంటెడ్ ఎపిసోడ్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు, కానీ సీఈఓ ఎపిసోడ్స్ అసలు చూపించట్లేదు. అసలు అందుకోసం అనేసి ఇంత డ్రాబ్యాక్ అయితే చెప్పొచ్చు. బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ అయితే నన్ను తిట్టుకుంటారు, పర్లేదు తిట్టుకున్నా కానీ ఓపెన్గా మాట్లాడాలి కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా. మీరు కూడా ఏదో ఒక రోజు ఫీల్ అయి ఉంటారు. సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత 100 ఎపిసోడ్లు అయితే వస్తుంది, బాగా డ్రాబ్యాక్ అయితే అయింది. ఇలాంటి సీరియల్ లేకపోయినా కానీ మంచిది, ఎందుకంటే ఒక గోల్డెన్, ఇప్పుడు బాగా బతికిన వాళ్ళు ఎప్పుడు బాగా బతికినట్టే చచ్చిపోవాలి. వాళ్ళు చీనించి కుంగి కుషించిపోయి చచ్చిపోయేదానికన్నా మంచిగా ఉండేటప్పుడు మంచిగా చచ్చిపోతేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఆడ మంచాన పడి అబ్బా ఏం చచ్చిపోయినట్రా, ఎందుకురా చచ్చిపోలేదు అన్నట్టు ఫీల్ అయ్యేదానికన్నా అబ్బా మంచి సాగు చచ్చిపోయినారా అనేసి అనేది బాగుంటుందని నాకు అంతే అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.